బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకునున్న సీఎం సుబ్బరాజుపేటలో జరిగే ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. అనంతరం మలకోడు సరస్సును సందర్శించి నిపుణులతో చర్చించనున్నారు. సాయంత్రం స్థానిక టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఈ టూర్ పట్ల తాజా అప్డేట్ ఏంటి? రహీం, అయితే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం అయితే ఇటు తొలిసారి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో అయితే పర్యటించనున్నారు. అయితే ఉదయం అమరావతి నుండి కూడా ఇటు 10:45 హెలికాప్టర్ ద్వారా 11 గంటలకి నిడదవోలు చేరుకుంటారు. అలాగే 11:20 అయితే సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే మధ్యాహ్నం 1:50 అయితే మాలకోడు సరస్సును సందర్శించి స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులు అలాగే వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. 2:30 గంటలకు ఆంధ్ర స్కూల్ సమీపంలో ఉన్న నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ శ్రేణులతో అయితే అక్కడ సమీక్షా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం 4 గంటలకు తిరిగి అమరావతి అయితే మళ్లీ తిరుగు హెలికాప్టర్లో అయితే ప్రయాణం అవుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జైత్ర యాత్రలో భాగంగా ఇటు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ఇటు తొలిసారి అయితే నిడదవోలు నియోజకవర్గానికి అయితే రానున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, అంటే ప్రతి నెల కూడా 3వ శనివారం ఇటు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అయితే ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా కూడా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గానికి అయితే సీఎం రాబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నిడదవోలు నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఇటు నిడదవోలు నియోజకవర్గానికి ఇటు టీడీపీ శ్రేణులు కానివ్వండి, అలాగే నిడదవోలు నియోజకవర్గం నుంచి ఇటు మంత్రి కందులు దుర్గేష్ కానివ్వండి, ఇటు ప్రజలను ఉద్దేశించి మొత్తం అంతా కూడా నిడదవోలు రూపురేఖలు కూడా మార్చబోతున్నారు, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు అంటూ కూడా భారీగా అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సభల నుంచి కూడా ఇటు 58 మున్సిపాలిటీలకు గాను 1085 కోట్ల రూపాయల వ్యయంతో 148 ఎస్టీపీ ప్లాంట్లకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికైతే ఇటు శంకుస్థాపన చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే నిడదవోలు నియోజకవర్గానికి 4.5 కోట్ల రూపాయల వ్యయంతో మాలకోడు చెరువుని సుందరీకరణ పనులు కూడా శంకుస్థాపన అయితే చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే మరోపక్క అయితే 13.5 కోట్ల రూపాయల వ్యయంతో ఇటు మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్ ని నిర్మాణ ప్లాంట్ ఏదైతే ఉందో, ఏదైతే మురుగు వాటర్ ఉంటుందో దాని అంతటా కూడా శుద్ధి చేసే ప్లాంట్ ని అయితే 13.5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. అలాగే పట్టణంలోని మొత్తం వర్షపు నీరు ఏదైతే నిలవ ఉంటుందో, నిలవ ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెకానిజం పై సీఎం కీలక నిర్ణయం అయితే ఇక్కడ నుంచి చేయబోతున్నారని ఇక్కడ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు నిడదవోలు నియోజకవర్గం సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా కందుల ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్, అలాగే కలెక్టర్ కీర్తి చెరుకూరి, అలాగే ఉన్నతాధికారులందరూ కూడా ఎస్పీ, అలాగే మొత్తం ఈ హెలిప్యాడ్ ని అలాగే ప్రజావేదిక నిడదవోలు నియోజకవర్గం అంతా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. రహీం, రైట్, థ్యాంక్ యూ.